ఈరోజు నెల్లూరు నగరంలోని పాత ప్రెస్ క్లబ్ నందు పెట్రోల్ బంక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ మధ్య జరిగిన పెట్రోల్ బంకులపై దాడులైతేనేమి, పెట్రోల్ కల్తీ విషయాలపై క్లారిటీ ఇవ్వడం కోసం ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగిందని వాళ్ళు తెలియజేశారు. పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ తరఫున మీకు అందరికీ నమస్కారాలు. నా పేరు రవికుమార్. నేను ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. అట్లాగే నా పక్కన నెల్లూరు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్, అంటే నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు, నెల్లూరు జిల్లా ట్రెజరర్, నెల్లూరు జిల్లా అసోసియేషన్ ఈ సమావేశం మేము నిర్వహించడం. మీకు అందరికీ తెలిసిందే, కొంతకాలంగా ఈ భారీ వర్షాలకి పెట్రోల్ బంకుల్లో వాటరు అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో పెట్రోల్ డీజిల్లో కలిసి అవి మేము వాహనదారులు పట్టి చాలా ప్రాబ్లమ్స్, మేము సమస్యలు కూడా ఎదుర్కొన్నాము. ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇథనాల్ బ్లెండింగ్ వచ్చి మా కంపెనీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం కంపెనీస్ అన్ని కూడా 20% పెట్రోల్ ఇథనాల్ బ్లెండ్ చేసి పంపిస్తున్నారు. ఆ విషయం తను మా మిత్రులు మీకు అందరూ కూడా వివరంగా చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే, గత కొన్ని రోజుల కిందట అల్లూరులోని ఒక పెట్రోల్ బంక్లో ఒక ట్రాక్టర్ వాహనానికి డీజిల్ వాటర్ మిక్స్ అయిన డీజిల్ పట్టడం జరిగింది. అది పట్టిన తర్వాత అటు ఆటోలకి కార్లు పట్టిన తర్వాత మా పెట్రోల్ బంకులు అన్నీ కూడా మరమ్మతులు చేసి పంపించారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ట్రాక్టర్ అతను దొంగ బిల్లులు వేసుకుని వచ్చి మెకానిక్ దగ్గర, షాప్ దగ్గర డూప్లికేట్ బిల్లులు తీసుకొచ్చి 1,75,000 మా పెట్రోల్ బంక్ వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ విషయం మా అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ఎస్పీ గారిని కలిసి, ఇది మాకు ముందే తెలుసు ఇట్లా జరుగుతుందని, అంటే ఇట్లా దొంగ బిల్లు వేసుకొస్తారని. కాదమ్మా, ఇది అవ్వదు, నాకు తెలిసి 4 నుంచి 5,000 అవుతుందని చెప్పని మేము ఆమెకి విన్నవించుకుంటే, ఆమె సదరు డిఎస్పీ గారికి, రూరల్ డిఎస్పీ గారికి, సిఏ గారికి చెప్తే వాళ్ళని పిలిపించి పోలీసు వారి శ్రేణిలో విచారిస్తే బిల్లు వచ్చి 4,100 అయింది. సో ఈ విధంగా మా పెట్రోల్ బంక్ వాళ్ళ మీదకి జనాలు రావడం కూడా సమంజసం కాదు. ఇది మా తప్పు కాదు. కంపెనీ ఆఫీసర్స్ సరైన సూపర్వైజన్ చేయకుండా అండర్ గ్రౌండ్ దానిలో ఈ పైప్ లైన్స్ ద్వారా వెళ్ళి మీరు అందరూ నిర్ణయించుకుంటున్నాను. దయచేసి మీరు పెట్రోల్ డీజిల్లో నీరు కల్తీ చేస్తున్నారని మా మీద రాయొద్దని మీకు ఈ పత్రముఖంగా విన్నవించుకుంటున్నాను. మేము చాలా బాధపడుతున్నాం. 24 hours మేము పబ్లిక్ సర్వ్ చేస్తున్నాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ వెదర్ కండిషన్స్లో మేము అందరికీ సర్వ్ చేస్తున్నాం. వాన కాదు, తుఫాన్ కాదు, ఎండ కాదు, ధర్నాలు కాదు. ఈవెన్ మేము మన కరోనా అప్పుడు కూడా మేము 365 days మేము మా కర్తవ్యం మేము నిర్వహించాము. మేము ప్రజా సేవ చేస్తానుకున్నాము. మాకు వచ్చే కమిషన్ కూడా చాలా తక్కువ. దాంతో మేము అన్ని మా జీవనం మా దగ్గర పనిచేసే వాళ్ళకి అన్నీ కూడా మేము దాని చేసి ఏదో అట్లా ఒక ఉద్యోగం టైప్లో చేసుకుంటున్నాం. దయచేసి అది నా అనుభవాన్ని మేము మీకు విన్నవించుకుంటున్నాను. నెక్స్ట్ మా గౌరవ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 20% ఇథనాలు కంపల్సరీ కలపాలని, అంటే ముడి చమురు ధరలు ఎక్కువైపోయినాయి కాబట్టి అది సామర్థ్యంగా ఎదుర్కోవడానికి 20% ఇథనాల్ కలపాలని చెప్పారు. కానీ ఇథనాల్ అనే ప్రోడక్ట్ ఎటువంటిదంటే, అది దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చెమ్మ ఉన్నా దాన్ని పీల్చుకుంటుంది. దాని స్వభావం ఇథనాల్ కానీ అవి పీల్చుకుంటాయి. ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఓ పెట్రోల్ పంపు డీలర్షిప్లో పెట్రోల్ పంపులు కానీ, అండర్ గ్రౌండ్ ట్యాంకులు కానీ మొత్తం ఆయిల్ కంపెనీల కంట్రోల్లో ఉంటాయి. వాటిల్లో ఏమాత్రం తాకే అధికారం మాకు లేదు. మా కంటి ముందు నీళ్లు ఒకవేళ ట్యాంక్ లోపల దిగినా దాన్ని తాకేదానికి ఏ విధమైన హక్కు మాకు లేదు. ఎందుకంటే అది కంపెనీ సొత్తు. అది మేము కంప్లైంట్ పెడతాం. వాళ్ళు ఎప్పుడు వస్తారో, వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ చేస్తారో అది కరెక్ట్ కావాలా. అది ఒకటి. ట్యాంక్ లోపల నీళ్లు పోనీయకుండా జాగ్రత్త చేయవలసిన బాధ్యత ఆయిల్ కంపెనీ డీలర్ది కాదు. మేము అక్కడ గార్డియన్లమే.
ఆయన చెప్పిన కూలికి పని చేస్తున్నాం. మాతో పాటు 10 మంది వర్కర్లు వాళ్ళకి పంచి మిగిలిన దాన్ని మా జీతం కింద తీసుకోబోతున్నాం. అంతేగాని పెట్రోల్ బంక్ అంటే ఏదో లక్షలు కోట్లు ఆదాయం ఉండే సంస్థ కాదు. ముఖ్యంగా ఈ ఇథనాల్ సబ్జెక్టుకి వస్తే ఒకవేళ దురదృష్టవశాత్తు నీళ్లు కానీ వర్షం పడినప్పుడు ఒక 50 లీటర్లు 100 లీటర్లు లోపల దిగితే ఆ ఇథనాలు బయట ఉండేదాకా బాగుంటుంది. ఒకవేళ అట్మాస్ఫియర్లో ఉండే నీళ్ళైనా అది పీల్చుకున్న సంగతి బయట ఉండేదాకా తెలియదు. అది ఎంత ప్రమాదకరం అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్ళని వదులుతుంది. బయట ఏమో మాకు పెట్రోల్గానే కనిపిస్తుంది. అది ఎప్పుడు ట్యాంక్లో దిగుతుందో అది వదులుతుంది. అది మనం అప్రమత్తంగా లేకపోతే ఆటోమేటిక్గా వచ్చి బళ్ళ ట్యాంకులోనే పడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, కెరసనాలు అయితే కల్తీ, ఇంకోటి అయితే కల్తీ. నీళ్లు పెట్రోలు కలవు, దాన్ని కల్తీ అని చెప్పడమే తప్పు. నీళ్లు వేరేగా పెట్రోల్ వేరేగా ఉంటుంది. ఎవరు బుద్ధుండేవాడు ఎవరు నీళ్లు తీసుకొని పోసి పెట్రోల్ కింద అమ్మడం. ఎందుకంటే బళ్ళు నడవు, ఇమ్మీడియట్గా వాడు ఇబ్బందులకు గురి అవుతాడు. కాబట్టి ఏ డీలర్ కూడా మనస్ఫూర్తిగా నీళ్లు పోయిరండి. అది నేను మీకు ఇంప్రెస్ చేయాలి ఈరోజు, తప్పదు మాకు. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, ఒక 20-30 సార్లు ఈ ఆర్టికల్స్ వచ్చిన తర్వాత ఈరోజు డెసిషన్ తీసుకొని మా స్టేట్ సెక్రటరీ గారు మా అధ్యక్షులు పెట్టాలా, ఈరోజు ఎట్టయినా మనం క్లారిఫై చేయాలని చెప్తే ఈరోజు చేస్తున్నాం. కాబట్టి ఇథనాలు బయోడీజిల్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పి ఆయిల్ కంపెనీల వాళ్ళు కలిపేది, దాంట్లో మాకు సంబంధమే లేదు. కానీ అది లాక్కునే మాయిశ్చర్ వస్తుందని చెప్పి చాలా కంప్లైంట్లు మేము ఇచ్చాం. మీరు పత్రిక ముఖంగా కూడా వాళ్ళకి ఈ ఇథనాలు కలిపిన దాని వల్ల కలిగే మేలు అందరికీ తెలుసు, కలిగే కీడేందో అది కూడా మీరు దాన్ని కూడా మీరు హైలైట్ చేస్తే ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుంది, మాకు ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ట్యాంక్ లారీలో గాలి పడుతున్నాయి, గాలి పట్టని వ్యాపారం ఉండదు. గాలి ఎక్కడ పడతారో అక్కడికి పోతారే కానీ గాలి పట్టని పోరు. కాబట్టి వాళ్ళు వ్యాపార పరంగా మనుషుల్ని పెట్టి తిరాల్సిందే, తప్పదు. గాలి పట్టే బొంకు పోతారా పట్టని బొంకు పోతారా? మీరు పట్టే బొంకే పోతారు ఎవరైనా. కాబట్టి ఇథనాలు వాటర్ ని పీల్చుకుంటుంది, దానివల్ల లోపలికి వస్తూనే అన్నారు కదా. వన్స్ ఏంటంటే మీకు ట్యాంక్ కట్టేటప్పుడు కింద వాటర్ అండర్ లోపలికి మీకు ఎప్పుడు కూడా ట్యాంకర్లు ఐరన్ తో ఉంటాయి. ఐరన్ కి కోటింగ్ ఇస్తారు కదా, మరి వాటర్ ని ఎలా పీల్చుకుంటుంది? ప్లస్ అది ఒకవేళ మీకు మేము కలపట్లేదు ఇది లోపలే పీల్చుకుంటుందని చెప్పేదానికి కంపెనీ వాళ్ళు క్లారిఫికేషన్ గా ఇవ్వచ్చు కదా. నేను ఒకటే చెప్తాను, మీకు ట్యాంక్ లోపల పీల్చడం అది మీరు అర్థం చేసుకోవాలా. బయట ఉండే ఆయిల్ బయటికి రాగానే లోపల పడంగానే బయట పీల్చుకుంటుంది, మా ట్యాంకులో పడంగానే నీళ్ళని వదులుతుంది. పెట్రోల్లో కలిసిపోద్ది 100%, వాటర్లో కూడా 100% కలిసిపోతుంది. బట్ ఇది ఎథనాల్ పెట్రోల్లో కలిసినప్పుడు పెట్రోల్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం ఉంటుంది, ఫైరింగ్ కూడా అవుతుంది. ఎప్పుడైతే వాటర్ మిక్స్ అవుతుందో ఈ పెట్రోల్లో కలిసిన 20% కూడా మొత్తం వాటర్గా మారిపోతుంది. మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఎలా కలుస్తుంది అనేటటువంటి క్వశ్చన్ చేశారు. ట్యాంక్ లోపల ట్యాంక్ అయితే మీరు చెప్పినట్టు మెటల్ కంటెంట్తో రెడీ అయి ఉంటుంది. దానికి నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి, జాయింట్స్ తర్వాత మీకు కప్లింగ్స్ ఉంటాయి కదా, అక్కడ దాన్ని ఏమంటారంటే ప్యాకింగ్. ఆ ప్యాకింగ్ ఏంటంటే కొన్ని రోజులకి కరిగిపోతుంది, చీకిపోతుంది అంటారు కదా మనం, కరిగిపోతుంది. దానివల్ల కూడా లీకేజ్ వస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడంతా కూడా ఆటోమేషన్ సిస్టమ్స్ అని మొత్తం ట్యాంకులు ఎంత ఉంది బయట ఎంత కనపడేదానికి ఒక మెకానిజం ఫిక్స్ చేస్తారు. ఆ మెకానిజం ఫిక్స్ చేసినప్పుడు ప్రాపర్ ఫిక్సేషన్ జరగకపోయినా అక్కడ ఏదైనా స్లైట్ లీకేజ్ ఉన్నా కేబుల్ ద్వారా కానీ లోపలికి నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. అంతేగాని వాంటెడ్గా ఏ డీలర్ కూడా దాంట్లో నీళ్లు కలిపే అవకాశం లేదు. రెండోది ఏంటంటే మా డీలర్ మిత్రులు చెప్పినట్టు ఎథనాల్ వాటర్ మాయిశ్చర్ని పీల్చుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్షం పడుతుంది, మన బండి బయట మనం తడవకుండా బండి వర్షంలోనే పెట్టి మనం లోపలికి వెళ్తాం. ఆ వర్షం పడేటప్పుడు స్లైట్గా ఏదైనా చిన్న లీకేజ్ ఉన్నా కానీ మన ట్యాంకులో కూడా నీళ్లు దిగిపోతాయి. నీళ్లు దిగంగానే ఆ ప్రోడక్ట్ అంతా కూడా
కంటామినేటెడ్ అయిపోయి ఎథనాల్ ప్లస్ వాటర్ మిక్స్ అయిపోయి పెట్రోల్లో ఉన్న 20%, ఒకవేళ మీరు ఒక లీటర్ పెట్రోల్ పట్టుకుంటే 200 ml దాన్ని ఎథనాల్ కలుపుకుంటారు. 200 ml ఎథనాల్ ఒక 10 ml వాటర్ మిక్స్ అయినా 210 ml వాటర్గా మిక్స్ అయిపోతుంది. మీకు పెట్రోల్ ట్యాంక్లో వాటర్ ఇమీడియట్గా కింద పైకి పెట్రోల్ వస్తుంది, కింద వాటర్ దిగంగానే కార్పొరేటర్లోకి నీళ్లు పోగానే ఇంజిన్ ఆగిపోతుంది. ఇంజిన్ ఆగిపోగానే ఇమీడియట్గా మన వాళ్ళు ఏమంటారంటే ఆ పలానా బొంకులో నేను పెట్రోల్ పట్టుకున్నాను, అక్కడ కల్తీ జరిగిందని. అంటే అందరికీ అన్ని విధాలుగా కార్యక్రమాల్లో ఆ విధమైన చెడ్డ పేరు మా డీలర్ మిత్రుల కూడా వస్తాము. దయచేసి గమనించాల్సింది ఏంటంటే మా డీలర్ల చేతిలో లేనటువంటి కొన్ని విషయాలు వల్ల, అంటే పాండమిక్స్ కావచ్చు, వరదలు రావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణాలు కావచ్చు, వాటిని బేస్ చేసుకొని కొన్ని అయితే దాడులు జరిగాయి. కొన్ని బంకు మీద దాడి జరిగింది, కొట్టారు, డబ్బులు లాక్కొని వెళ్ళిపోయారు. ఇలాంటివి జరగకూడదని రిపీట్ కానీ మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేయాలి. పాత బండ్లకైతే ఇథనాల్ అయితే బండ్లు ఖచ్చితంగా చెడిపోతాయి సార్. కొత్త బండ్లకైతే ఇథనాల్ సపోర్ట్ ఉంటుంది. ఈ పెట్రోల్ బంకులో E10, E20 మామూలు పెట్రోల్ 3 కోట్లు ఉన్నాయా? అంత కామన్గా E20% కలిపి పాత బండ్లు చెడిపోతాయి కదా సార్. చెడిపోతున్నాయి. అది నేను చెప్పేది మీ పత్రికా ముఖ్యంగా మీరు ప్రింట్ అండ్ మీరు బయట బోర్డు పెట్టాలి. పెట్టకూడదు. పెట్రోల్ కూడా అమ్మాలి కదా మీరు. అది మేము అమ్మేది